ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు 24 ఇయర్స్ నుంచి అమెరికాలో ఉంటున్నటువంటి ఎంఎన్సీ ఎగ్జిక్యూటివ్ వీరభద్రరావు గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం. సార్, మరి ప్రజెంట్ అమెరికాలో ఉన్నటువంటి ఈ సిచ్యువేషన్లో, అంటే ఇటువంటి గందరగోళ టైంలో, అంటే స్టూడెంట్స్ ఎవరైతే అమెరికా వెళ్ళి చదువుకోవాలి, అబ్రాడ్ ఎడ్యుకేషన్ అనుకున్నారు, ఎందుకంటే మన ఇండియన్స్ చాలా మంది పేరెంట్స్ ప్రతి ఇంట్లో నుంచి ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉంటే ఖచ్చితంగా ఒకరిని అమెరికా పంపిస్తారు. అక్కడికి వెళ్ళాలి, అక్కడ బాగా చదువుకోవాలి, అక్కడ జాబ్ శాలరీ బాగుంటుంది, లగ్జరీ లైఫ్ ఉంటుందని. మరి ఈ టైంలో అబ్రాడ్ ఎడ్యుకేషన్కి వెళ్ళాలనుకునే వాళ్ళకి మీరు చెప్పే సజెషన్స్ ఏమైనా ఉన్నాయా? వెళ్ళొచ్చా, వెళ్ళకూడదా? అంటే ఎడ్యుకేషన్కి మాత్రమే అమెరికాకి వెళ్తాను నేను. అమెరికన్ యూనివర్సిటీస్లో కొన్ని వాటిల్లో చాలా చక్కగా చదువు చెప్తారు. ఆ చదువు నేను నేర్చుకోవాలి, ఎందుకంటే ఆల్రెడీ నేను ఇండియాలో వండర్ఫుల్ స్టూడెంట్ని. కొన్ని టాపిక్స్, రోబాటిక్స్ అని, లేదంటే న్యూక్లియర్ రిలేటెడ్ కానీ కొన్ని అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో ఆ కాలేజెస్ స్పెషలైజ్ చేస్తాయి. నేను ఆల్రెడీ ఇక్కడ ఇండియాలో మంచి స్టూడెంట్ని, టాప్ పర్ఫార్మర్ని. అక్కడికి వెళ్తే నా స్కిల్స్, నా మైండ్, నా ఇవి మరింత నేను బ్రైట్గా అవ్వచ్చు అని ఉన్న స్టూడెంట్స్ నెంబర్ 1. నెంబర్ 2, ఆ కాలేజీకి అయ్యే ఖర్చు ఏదైతే ఉంటుందో 1 or 2 years మాస్టర్స్ చేసే ఖర్చు, ఆ ఖర్చుని మొత్తం నేను నా సొంతంగా ఎఫర్ట్ చేయగలను. అది ఇండియన్ బ్యాంక్స్లో లోన్ తీసుకున్నా, లేదంటే ఆస్తులు అమ్ముకున్నా, లేదంటే అప్పులు చేసా, ఇంకేమైనా, బట్ నేను సెల్ఫ్ ఫైనాన్స్ చేయగలను. డిపెండ్ అవ్వకుండా ఎవరి మీద అవ్వండి, నో ప్రాబ్లం. కానీ గతంలో చేసింది ఏంటంటే, పిల్లలు అమెరికాకి ఒక సెమిస్టర్ ఫీజు కట్టి చేతిలో $2,000-3,000 పట్టుకుని అమెరికాకి వచ్చేసేవాళ్ళు. వచ్చి అక్కడ ఏదో ఒకటి ఆడ్ వర్క్ చేసి, రెస్టారెంట్స్లో సర్వర్గా చేయడమో, గ్యాస్ స్టేషన్లో వర్క్ చేయడమో, అట్లా ఏదో రకరకాల పనులు చేసి ఆ మిగిలిన సెమిస్టర్స్ వాళ్ళు సెల్ఫ్ ఫండ్ చేసుకునేవాళ్ళు, పేరెంట్స్ని ఫర్దర్ అడగకుండా. ఆ మొదటి 10 లక్షలు 20 లక్షలు పేరెంట్స్ ఫండ్ చేసేవాళ్ళు, మిగిలింది వీళ్ళు అక్కడ ఆడ్ జాబ్స్ చేసుకుని చేసేవాళ్ళు. దాంతో ఫైనల్గా ఏంటంటే వాళ్ళ భారం తగ్గేది బాగా. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో అలా ఆడ్ జాబ్స్ వీళ్ళు చేద్దామని ప్రయత్నం చేసినా అక్కడ లోకల్ ఎంప్లాయర్స్ వీళ్ళని ఎంకరేజ్ చేసి వీళ్ళకి ఇచ్చే అవకాశాలు తగ్గిపోయినాయి. బికాజ్ వీళ్ళకి వాళ్ళు హైర్ చేస్తే వాళ్ళకు కూడా పెనల్టీ ఉంటుంది, ఏ రైడ్లోనో ఇక్కడ పట్టుబడితే. ఓకే, సో నీకు ఫర్దర్ ఇన్కమ్ సోర్సెస్ లేకపోయినా నేను ఆ మొత్తం కాస్ట్ని అఫోర్డ్ చేయగలను. సో అఫోర్డబిలిటీ ఉంది నా దగ్గర, అండ్ దెన్ డిజైర్ అండ్ నా స్కిల్ అండ్ డ్రైవ్ అండ్ మోటివ్ ఉంది నా దగ్గర. నేను ఆ పర్టికులర్ కాలేజ్కి వెళ్తే నా లైఫ్ 10 రెట్లు నాకు బాగుంటుంది అని ఎవరికైతే క్లారిటీ ఉంటుందో వాళ్ళు డెఫినెట్గా ఇట్స్ వర్త్ ఇన్వెస్టింగ్. ఇంకొక డిఫికల్టీ కూడా ఏమి యాడ్ అయిందంటే, ఇందులో ఇంతకుముందు ఈ మాస్టర్స్ స్టెమ్ చేసిన తర్వాత వాళ్ళకి ఓపీటీ ఉండేది, 30 months ఎంతో, డిపెండింగ్ ఆన్ ద కోర్స్ లెంగ్త్. కానీ రీసెంట్గా ఓపీటీ అనేదాన్ని తీసేశారు వాళ్ళు. అంటే ఏంటంటే, మీరు కాలేజ్లో ఉన్నప్పుడే, మీ కాలేజ్ అయిపోయే లోపే మీకు ఆల్రెడీ లోకల్ ఎంప్లాయర్ ఒకటి H1 అప్లై చేసి మీకు జాబ్ సెక్యూర్ చేసుకోగలిగితే ఆటోమేటిక్గా కాలేజ్ నుంచి మీరు డైరెక్ట్గా H1లోకి వెళ్ళిపోవచ్చు. లేని పక్షంలో మీకు ఓపీటీ అనేది లేదు. కాలేజ్ కంప్లీట్ చేసేసి యూ హ్యావ్ టు రిటర్న్ హోమ్, అక్కడ ఉండే ఛాన్స్ లేదు. అంటే అర్థం ఏంటి, అమెరికాకి నేను చదువుకు మాత్రమే వెళ్ళే స్తోమత నా దగ్గర ఉండాలి. సో ఒక ఐవీ లీగ్ స్కూల్కి వెళ్ళాలంటే 2 కోట్లు కావాలి కనీసం, ఇంకా పైన. దాని నెక్స్ట్ లెవెల్లో కావాలంటే ప్రాబబ్లీ 1.5 crore 1.2 crores కావాలి. లేదు, ఇంకొక మామూలు కాలేజ్ ఉంది, దానికి వెళ్ళాలంటే 40 లక్షలు 50 లక్షలు కావాలి. ఈ స్తోమతతో పాటు నా బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఇప్పుడు నేను ఒక టాప్ స్టూడెంట్ అండి, నా జీవితం మీద నా పేరెంట్స్ ఇంకో 40 లక్షలు ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు, పెడతారు వాళ్ళు, ప్రొవైడెడ్ నేను ఆ 40 లక్షలతోటి వెళ్ళి చదువుకుని బాగుపడి మరింత పెద్ద హోదాలోకి వెళ్ళగలిగితే అంతకంటే పేరెంట్స్కి కావాల్సిందే ఉంది. కానీ నేను ఆల్రెడీ ఒక ఆర్డినరీ 3rd class గ్రేడ్స్ ఏవో ఉంటాయి కదా, ఇవాళ రేపు గ్రేడింగ్స్ మారింది. సో నువ్వు ఏదో B- C- టైప్ స్టూడెంట్, నువ్వు 40 లక్షలు పెట్టి అక్కడికి వెళ్ళి చదువుకుని నువ్వు
పొడి చేసింది ఏం లేదు, నువ్వు అచీవ్ చేసేది ఏం లేదు. అది ఇక్కడ కూడా చేసుకోవచ్చు అదే పని. దానికోసం అమెరికాకి వెళ్ళాల్సిన అవసరం లేదు. వేరే వేరే కంట్రీస్ ఉన్నాయి, ఎక్కడికి వెళ్ళినా ఇదే పరిస్థితి. సో వేరే ఇంత గత 20 ఏళ్ళుగా ఉన్న అట్రాక్షన్ ఏంటంటే అమెరికాకి వెళ్ళి అమెరికా 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 ప్రతి ఇంట్లోంచి అమెరికా కూడా వెళ్ళిపోయారు. సో అమెరికాకి వెళ్ళి అక్కడ మాస్టర్స్ చేస్తూ ఆ తర్వాత ఓపీటీ వచ్చి అక్కడే ఉద్యోగం సంపాదించి అక్కడే సెటిల్ అయ్యి అలా రోల్ ఓవర్ అవుతూ ఉంటూ మీరు అన్నట్టుగా సెటిల్ అయ్యేవాళ్ళు. అది జరిగింది, జరగలేదని కాదు, ఒక జనరేషన్ అయిపోయింది దాంట్లో. కానీ ఇప్పుడు ఆ అవకాశాలు తగ్గిపోయినాయి. ఇప్పటికీ స్టూడెంట్గా నువ్వు వెళ్ళొచ్చు, కానీ స్టూడెంట్గా మాత్రమే వెళ్ళొచ్చు. చదువుకోవడానికే వెళ్ళాలి, మళ్ళీ అయిపోయి కంప్లీట్ అయ్యాక తిరిగి వచ్చేసేయాలి, ఇంటికి వచ్చారు. అక్కడే ఉండాలి, అక్కడ సెటిల్ అవ్వాలి, జాబ్ చేయాలంటే కష్టమే. కష్టం ఇంపాసిబుల్ కాదు. మంచి బ్రైట్ స్టూడెంట్కి అది సాధ్యమే. కానీ నువ్వు బ్రైట్ స్టూడెంట్ అయితే తప్పకుండా వెళ్ళొచ్చు. బ్రైట్ స్టూడెంట్ అయ్యి ఉండి ఎఫోర్డ్ చేయగలిగితే.